అందరికీ నమస్కారం అండి. పిజ్జా తయారీ విధానం తెలుసుకుందాము. పిజ్జాకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 2 కప్పులు, ఉప్పు కొద్దిగా, బొంబాయి రవ్వ 1 స్పూను, పెరుగు 2 స్పూన్లు, నీరు అవసరమైనంత, పిజ్జా సాసు అవసరమైనంత, మైనీస్ అవసరమైనంత, స్వీట్ కార్న్ ½ కప్పు, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, క్యాప్సికమ్ సన్నగా తరిగినది 1, టొమాటో 1 సన్నగా తరిగినది, చీజ్ అవసరమైనంత, చిల్లీ ఫ్లేక్స్, నూనె. సో తయారీ విధానం ఎలా అంటే, ఒక గిన్నెలో 2 కప్పులు మైదా పిండి తీసుకోండి, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ బొంబాయి రవ్వ, 2 స్పూన్లు పెరుగు వేసి బాగా కలపండి. అవసరమైనంత నీరు పోసి చపాతీ పిండిలాగా మెత్తగా కలపండి. చూసారు కదా, చపాతీలాగా మెత్తగా కలిపింది. పిండిని ఆయిల్ ఒక ప్లేట్లో వేసుకొని, సో పిండిని మూత పెట్టి 1 గంట సేపు విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత ఇట్లా ప్లేట్లో ఆయిల్ వేసి ఓకే, ఇప్పుడు మనం ఒక భాగాన్ని చూస్తే కొంచెం మందంగా చపాతీలాగా చేసాము. మెత్తగా తడిమి చూసారంటే మందంగా చపాతీలాగా తయారైంది. ఇప్పుడు కావాల్సినంత మైనీస్ యాడ్ చేసుకోండి. ఫోర్క్ స్పూన్ సహాయంతో పిండిపై చిన్న చిన్న రంధ్రాలుగా చేయండి. మనం ఒక ప్లేట్ తీసుకున్నాం కదండి, ఒక ప్లేట్లో కొద్దిగా నూనె రాసి ఒత్తురు పిండిని అందులో పెట్టాము. మెత్తగా చపాతీ పిండిలాగా రెడీ అయింది. తర్వాత వీటి మీద ఫోర్క్ స్పూన్తో సన్న రంధ్రాలు ఉంచి చేసాము. ఇప్పుడు కావాల్సినంత టొమాటో సాసు యాడ్ చేసామండి. శుతిమెత్తగా మృదువుగా ఆ హోల్స్లో వెళ్ళి టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి. తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేయాలి. తర్వాత చీజ్ యాడ్ చేసామండి. మనము ఇవన్నీ చీజ్ పీసెస్ లాగా చేశారండి. ఈ చీజ్ యాడ్ చేసాము. పైన మనం తగినంత చీజ్ చల్లుతున్నామండి. ఇప్పుడు ఆనియన్, క్యాప్సికము కట్ చేసి తరిగించుకున్న ఆనియన్, క్యాప్సికము, టొమాటో ముక్కలుగా చేసినాం కదండి, అది ఇందులో తగినంత వేస్తున్నామండి. పిజ్జా సాస్ అండి, రెడ్గా ఉండేది అది పిజ్జా సాస్. ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటో ముక్కలు తరిగినవి ఇప్పుడు పైన వేసాము మంచి టేస్ట్ కోసం.
తర్వాత మళ్ళీ మిగిలిన స్వీట్ కార్న్ని పైన చల్లామండి. తర్వాత చీజ్ కూడా యాడ్ చేసాము. ఒక పెద్ద ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో కొద్దిగా ఉప్పు వేసి మధ్యలో ఒక స్టాండ్ పెట్టండి. అందులో మన పిజ్జా తయారీ విధానం చేసాం కదండి, అందులో ఆ ప్యాన్ మీద ఉంచండి. ఒక ప్లేట్లో ప్యాన్ను 5 నిమిషాలు ఇలాగా ఉంచుకోవాలండి. ప్యాన్ మూత వేసి స్టవ్ వెలిగించి అందులో స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ని 5 నిమిషాల ముందుగానే వేడి చేసుకోవాలండి. వేడి చేసి తర్వాత పిజ్జా ఉన్న ప్లేట్ను స్టాండ్పై ఉంచండి. ఓకే, మూత పెట్టి సిమ్ మంటపై 30-35 నిమిషాల పాటు ఉడికించండి. బాగా చీజ్ కరిగి పిజ్జా బేస్గా కాలిన తర్వాత బయటకు తీసి కట్ చేసి సర్వ్ చేసుకోండి. రుచికరమైన ఇంటి ప్యాన్ పిజ్జా రెడీ అండి. హెల్తీ పిజ్జా. ఎక్కువ స్పైసీగా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ఓరెగాన్ కూడా చల్లుకోవచ్చు. ఇదే అండి పిజ్జా, మా ఇంటి పిజ్జా. చాలా బాగా వచ్చింది. స్పైసీగా లేని పిజ్జా మా పిల్లలకి, స్పైసీగా ఉన్న పిజ్జా మాకు. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు అండి. హెల్తీ పిజ్జా మేడ్ అట్ హోమ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మేము చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.